సో ఫైనల్‌గా మీ బ్రాండ్ గురించి జస్ట్ 2 మినిట్స్ చెప్పమంటే ఏం చెప్తావు? ఫైనల్‌గా మన బ్రాండ్ గురించి చెప్పాలంటే అన్న, హోల్‌సేలర్స్‌కి మెయిన్‌గా. హోల్‌సేలర్స్‌కి మంచి క్వాలిటీ షర్ట్ కావాలి. మంచి ఓన్ బ్రాండ్ షర్ట్ కావాలి. అంటే మా బ్రాండ్‌ది మంచిగా హై క్వాలిటీలో విత్ బటన్ మీద మీరు చూడొచ్చు ఇక్కడ. బటన్ మీద నేమ్ గానీ, హై క్వాలిటీ లేబుల్స్ గానీ, విత్ క్లియర్ క్వాలిటీ స్టిచ్చింగ్. ఫైనెస్ట్ క్వాలిటీ కాటన్‌తో మీకు వాళ్ళకి షర్ట్ కావాలి. వాళ్ళ షాప్‌లో వాళ్ళు అమ్మాలి విత్ అఫోర్డబుల్ ప్రైస్ అంటే దే కెన్ ప్రిఫర్ అస్. అట్‌లీస్ట్ దే కెన్ కన్సిడర్ అస్. సరే దాని కాస్ట్ ఎంత నువ్వు వేసుకున్న షర్ట్‌ది? ఇది ఆన్‌లైన్‌లో నిజం చెప్పాలంటే చెప్పకూడదన్నా రెప్యుటేషన్ మ్యాటర్ అయ్యిద్ది. బట్ ఎందుకో చెప్పాలనిపిస్తుంది నాకిప్పుడు. ఓకే. ఇది మీరు ఈ రోజు వెబ్‌సైట్‌లో చూస్తే అరౌండ్ 1600 ఉంటదనుకుంటా. 1600. 16, 15 ఉంటది. ఎగ్జాక్ట్ ఈ మోడల్ నాకు గుర్తులేదు. బట్ మేము హోల్‌సేలర్స్‌కి ఇచ్చేది అరౌండ్ 380. 380. ఓకే. బట్ అందరికి ఇవ్వమన్నా. ఓకే. అందరికి ఇవ్వము. వాళ్ళ షాప్ అన్నది స్మాల్ షాప్ అయ్యి ఉండకూడదు. మీడియం రేంజ్ నుంచి లార్జ్ స్కేల్ అయ్యి ఉండాలి. అంటే మీ దగ్గర ఎన్ని తీసుకోవాలి ఒకవేళ అట్లా? ఓహో! మినిమమ్ 200 షర్ట్. 200 తీసుకున్నా సరే చిన్న షాప్స్‌కి ఇవ్వమన్నా. బికాస్ బ్రాండ్ రెప్యుటేషన్ అయ్యిద్ది కదా. లైక్ చిన్న షాప్‌లో పెట్టము ఇది. అంటే ఒకటే షర్ట్ 200 తీసుకోవాలా? డిఫరెంట్? ఓకే. విత్ మిక్స్ 300 తీసుకోవచ్చు. బట్ వాళ్ళ షాప్ రేంజ్ అన్నది మినిమం మీడియం రేంజ్ నుంచి లార్జ్ రేంజ్ వరకు ఉండాలి. ఓకే. బికాజ్ వాళ్ళ షాప్ ఎలా ఉంటే యాంబియన్స్ మాకు నచ్చాలి ఫస్ట్. ఓకే. మాకు వాళ్ళు వీడియోస్ అడుగుతాం, అన్నీ అడుగుతాం. ఎందుకు అడుగుతారు? వాళ్ళ ఇష్టం కదా. బ్రాండ్ పడిపోతుంది కదా. బ్రాండ్ అన్న ఇప్పుడు మీరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఒక షర్ట్ తెచ్చాం, ఒక లో క్వాలిటీ షర్ట్ తీసుకెళ్ళి ఒక చిన్న షాపులో ఒక గుంపు కింద 10 షర్ట్లు పెట్టేసాం. పెడితే వాళ్ళు ఏమనుకుంటారు, ఒక ఆఫర్లు వచ్చిన షర్ట్స్ ఇలా చూస్తుంటారు అనమాట. కానీ షోరూమ్స్లో ఏం చేస్తారు, ఎక్కువ స్పేస్ తీసుకొని గ్యాప్గా ప్రోడక్ట్స్ పెడతారు. బికాజ్ అవైలబిలిటీ తక్కువ చేస్తారు. అక్కడ అవైలబిలిటీ తక్కువ చేస్తారు. అట్లా చేస్తారు వాళ్ళు. అవైలబిలిటీ తక్కువ చేస్తారు. తక్కువ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని ఎక్కువ చూస్తారు వాళ్ళు. ఒక ప్రోడక్ట్ని చూస్తారు కంప్లీట్గా. గుంపు కింద ఉండాలంటే అన్ని ప్రోడక్ట్స్ కనపడి ఇది ఒక బండిల్ లాగా ఒక మాస్ ప్రోడక్ట్లో ఉండిద్ది అనమాట. సో నా అభిప్రాయం ఏంటంటే, పర్సనల్గా మా వాళ్ళు చెప్పారు అందరికి ఇచ్చేద్దామని చెప్పి. కానీ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, ప్రోడక్ట్ క్లియర్గా కనపడాలి ఫస్ట్. ఓకే. క్లియర్గా కనపడాలంటే వాళ్ళ యాంబియన్స్ బాగుండాలి, వాళ్ళు అరేంజ్ చేసే ఆ స్ట్రక్చర్ బాగుండాలి, కరెక్ట్గా దాన్ని పెట్టగలగాలి వాళ్ళు. సో అదంతా పెడతామన్నా. సో దాన్ని బట్టే నేను ఒకే చేసి కుదిరితే మా వాళ్ళని పంపిస్తాను అక్కడికి, షాప్కి పంపించి నేను చెక్ చేయించి అంతా ఓకే అనుకుంటే నేను ప్రోడక్ట్ సెల్ చేయగలుగుతాను. అది లాంగ్ టర్మ్ అన్నది, లాంగ్ రన్ అది. ఈ రోజు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10,000 షర్ట్లు అమ్ముతున్నాను. ఈ రోజు అందరికి ఇచ్చేయాలంటే ఈ రోజే నేను డబల్ చేయొచ్చు దాన్ని. ఓకే. కానీ లాంగ్ రన్లో ఏమైందంటే, పెద్ద షాప్లో కొన్న కస్టమరు చిన్న షాప్లో కొన్న కస్టమర్ సేమ్ షర్ట్ వేసుకున్నప్పుడు వీళ్ళిద్దరికి చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది. అంటే ఇది బ్రాండ్ కాదా, చిన్న షాప్లో దొరికేసిందా నీకు, వదిలే నేను పెద్ద బ్రాండ్కి వెళ్ళి కొనుక్కుంటా. ఓకే. ఇట్లాంటి లాజిక్లు కూడా ఉంటాయా?